తమ్ముడు వచ్చేసిండు యూట్యూబర్ అని చెప్పి అడగడానికి వచ్చిండు. హాయ్ హాయ్ చెప్పు హాయ్. ఫుడ్ కోర్ట్స్ ఇక్కడే ఉన్నాయి, బస్ ఇక్కడే ఉంది, బేకరీస్ అన్నీ ఉన్నాయి. వెజ్ బిర్యానీ, నాట్ చికెన్ బిర్యానీ, ఐఎమ్ వెజిటేరియన్. లేకపోతే ఫైన్ అయితే భారీగా ఉంటుంది, 5000 దాకా అయితే ఫైన్ ఉంటుంది. మీరు లోపల రిస్ట్రిక్షన్ బ్రేక్ చేసిపోతే మాత్రం. మళ్ళీ బాటిల్ వాళ్ళకి పడేయకుండా రిటర్న్ ఇస్తే 10 రూపీస్ రిటర్న్ ఇస్తారనమాట. హలో గైస్, ఈరోజు నా డే 5 కేరళలో. నేను ఇప్పుడు త్రిశూర్లో ఉన్నాను. మార్నింగ్ వచ్చాను కోజిహోడ నుంచి త్రిశూర్కి ట్రైన్లో వచ్చాను. మార్నింగ్ కోజిహోడలో 6 o'clock ఎక్కాను, 6:40కి ఎక్కాను కోజిహోడలో. ఇక్కడికి వచ్చేసరికి 9:30 అయింది. నేను ఇక్కడ ఫస్ట్ రాగానే ఇక్కడ రిటైరింగ్ రూమ్స్ డార్మిటరీ ఏమన్నా ఖాళీగా ఉన్నాయేమో అని అడిగాను. డార్మిటరీ సింగిల్ బెడ్రూమ్స్, డబుల్ బెడ్రూమ్స్, నాన్ ఏసీ ఏమీ ఖాళీ లేవు, ఓన్లీ డబుల్ బెడ్రూము ఏసీ ఖాళీ ఉందని చెప్పారు. సో ఏసీ ఎంత అని అడుగుతేనేమో వాళ్ళు 1000 రూపీస్ అని చెప్పారు. 1 డేకి 1000 రూపీస్ ఎక్కువేమో అని చెప్పి బయట చుట్టుపక్కల అయితే వెళ్ళి చూసా. ఒక 5-6 ప్లేసెస్ అయితే చూసా చుట్టుపక్కల. కానీ అక్కడ మొత్తం రూమ్స్ అయితే అంత బాగోలేదు, స్మెల్ వస్తున్నాయి, చిన్నగా ఉన్నాయి. ఈవెన్ బయట నుంచి లుక్ బాగున్నా కానీ లోపలికి వెళ్ళి రూమ్స్ చూస్తే చాలా చండాలంగా ఉన్నాయి. అంతే, స్మెల్ బాగా వస్తుంది ఇక్కడ త్రిశూర్లో. మీరు బయట లుక్స్ని చూసి వెళ్ళి బుక్ చేసుకోకండి, ఆన్లైన్లో బుక్ చేసుకోకండి. మీరు ఇక్కడికి వచ్చి చూసి బుక్ చేసుకోండి. ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మాత్రం మీరు లాస్ అనే చెప్పాలి. మీకు మళ్ళీ నైట్ స్లీప్ కూడా ఉండదు, అంత స్మెల్ వస్తున్నాయి రూమ్స్లలో. చూసుకోండి మీరు, లేదంటే మీ ఇష్టం, ఇంకా నేనేం చేయలేను. ఏంటంటే ఈ కేరళలో డిస్ట్రిక్ట్ ఆఫ్ కల్చర్ అని పేరుందనమాట త్రిశూర్కి. డిస్ట్రిక్ట్ ఆఫ్ కల్చర్ అంటారు త్రిశూర్ని. సో ఇక్కడ ఓణం చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారని విన్నాను నేను. సో నేనైతే అంటే ఆగస్ట్ అంటే ఓణం లాస్ట్ డే అయితే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారంట. మరి ఇది ఫైన్ అయితే సాయంత్రం పూట గుడికి వెళ్ళి వస్తాను. గురువాయి టెంపుల్ ఉంది ఇక్కడ కృష్ణుడిది. సాయంత్రం గుడికి వెళ్ళి వస్తాను. ఫస్ట్ అయితే మనం అత్రపల్లి వాటర్ ఫాల్స్కి వెళ్దాం ఈరోజు. మొత్తం బస్సులలోనే మొత్తం మొత్తం అయితే చాలా తక్కువ కాస్ట్లో అత్రపల్లి వాటర్ ఫాల్స్కి వెళ్ళి వచ్చేటట్టు ప్లాన్ చేస్తున్నాను నేను. అంటే నాకు తెలియదు ఇప్పుడు బస్సెస్కి వెళ్ళి అక్కడ అడగాలి ఎట్లా వెళ్ళాలో, ఏది ప్లాన్ చేసుకోలే. బై ద ఫ్లోకి వెళ్ళిపోతాను. జస్ట్ అత్రపల్లి వాటర్ ఫాల్స్కి వెళ్ళి అక్కడ అత్రపల్లి వాటర్ ఫాల్స్ చూసి వెళ్ళి అక్కడ అత్రపల్లి వాటర్ ఫాల్స్లో చూద్దాం, అక్కడ కలుద్దాం. అక్కడ కలిసి ఎలా ఉన్నాయి వాటర్ ఫాల్స్ అని అక్కడ మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం వచ్చేసి అయితే చులకడి బస్ స్టాండ్లో ఉన్నాం. త్రిశూర్ నుంచి చులకడి బస్ స్టాండ్కి వచ్చేసినాం. ఇప్పుడు ఇది బస్ స్టాండ్లో ఉన్నాం, బస్సులు ఉన్నాయి. చులకడి బస్ స్టాండ్కి రావడానికి త్రిశూర్ నుంచి 44 minutes 45 minutes 50 minutes అయితే పడుతుంది. ఇంచుమించు 30 kilometers అయితే త్రిశూర్ నుంచి చులకడి బస్ స్టాండ్కి. ఇక్కడ నుంచి మనం అత్రపల్లి వాటర్ ఫాల్స్కి వెళ్ళాలి. డైరెక్ట్ బస్సు అయితే లేవు, ఎక్కడి నుంచి కూడా లేవు. కొచ్చి నుంచి కానీ ఇంకా ఎక్కడి నుంచి అయినా సరే డైరెక్ట్ బస్సులు అయితే లేవు అత్రపల్లి వాటర్ ఫాల్స్కి. ఫస్ట్ అయితే మీరు చులకడి బస్ స్టాండ్కి అయితే రావాలి. త్రిశూర్ నుంచి చులకడి బస్ స్టాండ్కి టికెట్ కాస్ట్ వచ్చేసి 45 రూపీస్. ఇక్కడ మీకైతే తినడానికి ఫుడ్ కూడా దొరుకుతుంది, లంచ్ ఇక్కడ చేసేయండి కుదిరితే మీకు. ప్రతి ఒక్క 30 minutesకి ఒక బస్సు అయితే ఉంటుంది. బస్సు ఇందాకనే పోయింది నేను వచ్చేలోపే. అది ప్రైవేట్ బస్ అనమాట. ఫుల్ ఉంది, వెళ్దాం అనుకున్నా కానీ ఫుల్ అయితే ఉంది, సో వెళ్ళలేదు దానికి. తమ్ముడు వచ్చి అడుగుతుండు యూట్యూబరా అని, వాడు కేరళలో అడుగుతుండు. 1 నిమిషం అని చెప్పి వెళ్ళిండు అక్కడికి. తమ్ముడు వచ్చేసిండు యూట్యూబర్ అని చెప్పి అడగడానికి వచ్చిండు. హాయ్ చెప్పు హాయ్. నా యూట్యూబ్, యూ వాంట్ టు సీ మై యూట్యూబ్ ఛానల్? ఐఎమ్ జస్ట్ స్టార్టెడ్ యాజ్ ఏ యూట్యూబర్. డూ యూ వాంట్ టు సబ్స్క్రైబ్? ఓకే వెయిట్, సబ్స్క్రైబ్. యూ డూ సబ్స్క్రైబ్? ఓకే, యువర్ వీడియో విల్ కమ్ హియర్. ఓకే. బస్సు అయితే కరెక్ట్గా అతిరపల్లి వాటర్ ఫాల్స్ కౌంటర్ దగ్గర ఆపింది. అక్కడ ఉంది టికెట్ కౌంటర్. ఇప్పుడు టైం వచ్చేసి 3 అవుతుంది. ఏం తినలేదు ఇంకా. ఇక్కడ పక్కనే ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి, వెళ్ళి తినేసి తర్వాత వాటర్ ఫాల్స్ చూడడానికి వెళ్దాం. ఫుడ్ కోర్ట్స్ ఇక్కడే ఉన్నాయి, బస్ ఇక్కడే ఉంది, బేకరీస్ అన్నీ ఉన్నాయి. ఫుడ్ కోర్ట్ ఆడికి వెళ్ళి తినేసి వద్దాం. చూడడానికి రిచ్గా ఉంది. ఫారినర్స్ కూడా ఉన్నారు ఇక్కడ.
కేరళ పరోటా 20 రూపీస్. అండ్ వెజ్ బిర్యానీ. ఇక్కడైతే సిగ్నల్ లేదు, అసలు జియో లేదు, ఎయిర్టెల్ లేదు. సిగ్నల్ బిర్యానీ ఆర్డర్ పెట్టా, వెజ్ బిర్యానీ, నాట్ చికెన్ బిర్యానీ. ఐఎమ్ వెజిటేరియన్. సో మనం అయితే మంచి వ్యూ సెలెక్ట్ చేసుకున్నాం. వెనకాలే వాటర్ ఫాల్ ఉంది. ఇప్పుడే తినేసి వచ్చా. ఇక్కడ టికెట్ తీసుకున్నా. టికెట్ కాస్ట్ వచ్చేసి 60 రూపీస్. టికెట్ కాస్ట్ వచ్చేసి 60 రూపీస్. పైకి వెళ్ళి వాటర్ ఫాల్స్ చూద్దాం ఫస్ట్. చుట్టుపక్కల మొత్తం ట్రీసే ఉన్నాయి, మొత్తం నేచరే. వాటర్ ఫాల్స్ వాటర్ అట్లా అక్కడి నుంచి పోతున్నాయి. సో మీరైతే ఇక్కడ రిసార్ట్ బుక్ చేసుకోవచ్చు. హోమ్ స్టేస్ ఉన్నాయి, ఒక నైట్ ఇక్కడ స్టే చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎన్విరాన్మెంట్ మొత్తం చెట్లే ఉన్నాయి. నేచర్ని బాగా ఎంజాయ్ చేసేటోళ్ళని అయితే బెస్ట్ ప్లేస్ అని చెప్పాలి. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మీకు ఫుడ్ ప్రాబ్లం లేదు, రిసార్ట్స్కి ప్రాబ్లం లేదు, వెహికల్స్కి ప్రాబ్లం లేదు. మీరు రావాలనుకుంటే మాత్రం మంచి ప్లేస్ ఇది. వాటర్ ఫాల్స్ దగ్గరలో కూడా ఉన్నాయి, రిసార్ట్లు చాలా ఉన్నాయి. వచ్చేదారిలో కూడా చాలా రిసార్ట్లు అయితే చూసా. ఎవరికైతే ఎంట్రీ లేదు లోపలికి. ఒకవేళ వెళ్తే మాత్రం వాళ్ళు నీళ్ళలో పడి కొట్టకపోవడమే, లేకపోతే ఫైన్ అయితే భారీగా ఉంటుంది. 5000 దాకా అయితే ఫైన్ ఉంటుంది. మీరు లోపల రిస్ట్రిక్షన్ బ్రేక్ చేసిపోతే మాత్రం 5000 దాకా అయితే ఫైన్ ఉంటుంది. ఇది టాప్ వ్యూ. మళ్ళీ మనం కిందికి వెళ్ళొచ్చు, కింద నుంచి కూడా చూడొచ్చు పైన. జనాలు చాలా తక్కువ మంది ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే ఈరోజు ట్యూస్డే కాబట్టి, అది కూడా సాయంత్రం టైం 4 అవుతుంది. సో జనాలు అయితే చాలా తక్కువ మంది ఉన్నారు. నాకు అంత రష్ ఏం లేదు. మంచిగా చిన్న రిలాక్స్గా ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని మనం ఈ వాటర్ ఫాల్స్ యొక్క కింద భాగానికి వెళ్దాం. వాటర్ ఫాల్స్ కింద వ్యూకి వెళ్దాం. కింద నుంచి చూద్దాం వాటర్ ఫాల్స్ని. జాగ్రత్త రండి, వచ్చేటప్పుడు స్టెప్ రాంగ్ వేసిర్రు, దొర్లుకుంటారు, అలా మీద వెళ్ళి పడతారు. అంత హైట్లో నుంచి వాటర్ జంప్ చేసి మన మీద అయితే పడుతుంది. ఇక్కడ అత్రపల్లి వాటర్ ఫాల్స్లో ఏంటంటే వాటర్ బాటిల్ ఒకటి 30 రూపీస్ తీసుకున్నారు. మళ్ళీ ఈ బాటిల్ వాళ్ళకి పడేయకుండా రిటర్న్ ఇస్తే 10 రూపీస్ రిటర్న్ ఇస్తారనమాట 30 రూపీస్లో. అంటే కాస్ట్ 20 రూపీసే. ఇక్కడ బాటిల్ పడేయకుండా ఉండకూడదు అని చెప్పి ఈ టెక్నిక్ అయితే యూజ్ చేస్తున్నారు. బాటిల్ మీద ఈ స్టిక్కర్ అతికిచ్చారు వాళ్ళది. ఈ స్టిక్కర్ ఉంటేనే బాటిల్ తీసుకుంటారు, లేకపోతే తీసుకోరు. ఇది మంచి వే అని చెప్పాలి, చెత్త పడేయకుండా నీళ్ళల్లో కానీ బయట కానీ ఎక్కడైనా సరే. అందరూ ఇదే రూల్ పెడితే ప్లాస్టిక్ బాటిల్ అనేవి రోడ్డు మీద అయితే కనపడవు అని నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటిదో మీరు కామెంట్లో చెప్పండి. టైం ఆల్రెడీ 5:30 అవుతుంది. ఇప్పుడు వెళ్ళి బస్ స్టాండ్ దగ్గర అయితే ఇక్కడ టికెట్ కౌంటర్ దగ్గర బస్సులు అవుతాయి. వెళ్ళి మళ్ళీ చలుకుడి బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు త్రిశూర్కి వెళ్ళాలి. నైట్ 6 దాటితే ఇంకా ఎలో చేయరనమాట.